నమస్కారం. భారత్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నా పేరు ధరణి ప్రగడ దీప్తి. నేను యోగా టీచర్ అండ్ ముద్రా రీసెర్చర్. ఇక్కడ మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగాచార్యులు అండ్ ముద్రా స్పెషలిస్ట్ శ్రీ ధరణి ప్రగడ ప్రకాష్ రావు గారు. నమస్కారం అండి. నమస్కారం. అయితే ఈ చలికాలంలో చాలా మందికి, అంటే ముఖ్యంగా పెద్దవాళ్ళకి ఒళ్ళు నొప్పులతో సఫర్ అవుతూ ఉంటారు. సో ఈ ఒళ్ళు నొప్పుల సమస్యకి ముద్రల్లో మంచి పరిష్కారం ఉందండి. సో ఆ ముద్ర ఏంటి, ఎంతసేపు చేయాలి, ఎలా చేయాలి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్కారం. చెప్పండి. నమస్కారం. ఒళ్ళు నొప్పులకు ఒక ముద్ర ఉంది, దాని పేరు వాయుముద్ర అంటారు. చేతి వేళ్ళలో మనం ఆల్రెడీ ఒక ముందు ఎపిసోడ్లో చూసాం. ఏ వేలు వాయుతత్వం అంటే చూపుడు వేలు వాయుతత్వం. ఎప్పుడైతే వాయుతత్వం పెరుగుతుందో నొప్పులు పెరుగుతాయి. అందులో చలికాలంలోని చాలామందికి రకరకాల ఒళ్ళు నొప్పులు వస్తాయి. అందుకు దీనికి వాయుముద్ర వేస్తే చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఎలా వేయాలి చూడండి, తర్వాత సమయం ఎంతసేపు చేయాలని చెప్తాను. చూపుడు వేలు మూసేసి కంప్లీట్గా బొటన వేలు దాని మీద లైట్గా టచ్ చేయాలి, గట్టిగా నొక్కొద్దు. మిగిలిన వేళ్ళు తిన్నగా ఉంటాయి, కలిపి ఉంచండి. కొంచెం వంగినా తిన్నగా ఉన్నా, కొంచెం తేడా ఉన్నా, విడిగా ఉన్నా పర్వాలేదు, వరి బాధపడక్కర్లేదు. ఈ విధంగా 2 చేతులు పెట్టాలి. అరచేతులు పైకున్నట్టు పెట్టి మోకాళ్ళను పెట్టుకొని కూర్చోవాలి. కళ్ళు మూసుకోవాలి తప్పకుండా. కూర్చున్నప్పుడు మీరు ఏ స్టేజ్లోనే కూర్చోండి. కింద కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, కానీ కింద డైరెక్ట్ నేల మీద కూర్చోవద్దు. ఏదన్నా జంబుకానో దుప్పటో పరుపో ఏదో ఒకటి వేసుకొని కూర్చోవాలి. అలాగే మా కుర్చీలో కూర్చున్నా కానీ కింద కాళ్ళ కింద ఏదో ఒకటి ఉంటే మంచిది. ఈ ముద్రకి మీరు కళ్ళు మూసుకుంటేనే చక్కటి ఫలితాలు కనబడతాయి. ఎటువంటి ఒళ్ళు నొప్పులైనా చాలా బాగా తగ్గడానికి పనిచేస్తుంది. దీనికి కారణం ఏంటంటే శరీరంలో వాయుతత్వం పెరిగి ఉంటే నొప్పులు వస్తాయి. అవి మెల్లిగా తగ్గుముఖం పడతాయి. తగ్గుముఖం పట్టి ఆ నొప్పులను తగ్గించగలుగుతుంది. మరొకసారి చూడండి, చూపుడు వేలు మూసేసి పొట్టల వేలు దానికి పెట్టినప్పుడు మిగిలిన వేళ్ళు వంగుతాయి. తర్వాత అన్నీ కలిపి కొద్దిగా చిన్నగా పెట్టుకోవాలి. సైడ్ నుంచి చూస్తే ఒక వేలులా కనిపిస్తుంది, డైరెక్ట్గా చూస్తే 3 వేళ్ళు. కొంచెం అటు ఇటు తేడా ఉన్నా వరి అవ్వక్కర్లేదు, బాధపడక్కర్లేదు. ముద్రల వల్ల ఎవరికి సైడ్ ఎఫెక్ట్లు రావు. దీంట్లో ఒక గ్లాసు నీళ్లు తాగి చేస్తే మంచిది. ఉదయం చేయొచ్చును, సాయంత్రం చేయొచ్చును. అది కూడా తినకముందే చేయాలి. తిన్న తర్వాత చేస్తే పని చేయదు. సమయం తెలుసు కదా మీకు. అన్ని ఏ ముద్ర వేయాలన్నా 20 నిమిషాలు మినిమం 20 నిమిషాలు కరెక్ట్ చేయాలి. ఎక్కువ చేసుకోవాలనుకుంటే 25 నిమిషాలు చేయవచ్చు. సమయం మన సమస్యని బట్టి ఎక్కువ రోజుల నుంచి ఉంటే కొంచెం ఎక్కువ సమయం చేసుకోవచ్చు. ఇది సంగతి దీంట్లో ఉంది. ఇంకేమన్నా విషయాలు దీంట్లో తెలుసుకోవాలనుకుంటే దీప్తిగా చెప్తారు, ఇప్పుడు వినండి. తెలిసింది కదండి, ఒళ్ళు నొప్పుల సమస్య చెడు గాలి మన శరీరంలో చేరిపోయినప్పుడు వస్తుంది. సో ఆ చెడు గాలిని బయటికి పంపించాలి అన్నా, గాలిని తగ్గించాలి అన్నా ఈ వాయుతత్వాన్ని మనం తగ్గిస్తున్న ముద్ర ఈ వాయుముద్ర, పేరే వాయుముద్ర. సో 2 చేతులు ఇలా పెట్టుకుని, అరచేతులు ఆకాశం వైపు తిప్పి కాళ్ళ మీద పెట్టుకుని కళ్ళు మూసుకుని హాయిగా కూర్చుని ఒక 20 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి ప్రతిరోజు. 25 నిమిషాలు ఎక్కువసేపు చేసినా ఏమీ కాదు. మినిమం 20 నిమిషాలు చేసినప్పటి నుంచే మీకు ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడిప్పుడే వచ్చిన సమస్యలు వెంటనే తగ్గిపోతాయి. ఒక వారం 10 రోజుల్లోనే తగ్గిపోతాయి. మీ చుట్టుపక్కల పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే, లేకపోతే మీరు పెద్దవాళ్ళు అయ్యి ఉంటే ఈ ముద్ర ఖచ్చితంగా ట్రై చేయండి. మీ ఒళ్ళు నొప్పుల సమస్య నుంచి బయటపడండి. న్యాచురల్ వేలో మీ వేళ్ళతోటి మీకు ఏమి హాని జరగదు. తప్పకుండా ప్రయత్నిస్తారనుకుంటాను. నమస్కారం.